హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్. నమస్తే అండి. నా వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియో మనం పువ్వులు వర్షాలు పడుతున్నా సరే మందారాలు అవని గులాబీలు అవని కొన్ని మొక్కలు పువ్వులు పుయ్యట్లేదు అంటే పోషకాలు తక్కువ ఉన్నట్టు అర్థం. ఆ పోషకాలు మనం ఇస్తేనే కుండీల్లో ఉన్న మొక్కలైన అవని నేల మీద మొక్కలు అవనియండి మనం పోషకాలు ఇస్తుంటేనే పూలు పూస్తూ ఉంటాయి. అయితే మీకు ఈరోజు ఒక మంచి ద్రావణం చూపిస్తున్నానండి. ఆ ద్రావణం కనుక మీకు దొరికితే తప్పకుండా మీరు మొక్కలకి పోస్తే పూలు బాగా పూస్తాయి. 20 రోజులకు ఒకసారి ఈ ద్రావణం పోస్తూ ఉండాలి. ఇది ఏంటా అనుకుంటున్నారా? ఇది గేదె పేడ అండి. దొరికితే కనుక గేదె పేడ కానీ ఆవు పేడ కానీ ఏదైనా సరే మీకు దొరికితే సరిపోతుంది. అదే కొందరు సిటీల్లో ఉన్నవాళ్ళు కొందరు ఇదివరకు కామెంట్స్లో కూడా అడిగారు, మాకు పేడ దొరకదు ఏం చేయాలి అని. పిడకలు అమ్ముతారు కదండి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, వాటిలో ఆ పిడకలు రాత్రిపూట నానపెట్టేయాలండి. రాత్రిపూట నానపెట్టేసి పొద్దున్న పూట ఒక 5 పిడకలు నానపెట్టారనుకోండి, లీటర్ వాటర్లో 5 పిడకలు నానబెడితే ఇంకొక లీటర్ వాటర్ కలిపి మొక్కలకి ఇవ్వచ్చండి. ఇలా ఇవ్వటం వల్ల చాలా అంటే చాలా ఉపయోగకరం, చాలా పోషకాలు ఉంటాయన్నమాట ఈ పేడతో. నాకు ఇది మా పల్లెటూరు అవటం వల్ల పేడ దొరుకుతుంది, అందుకని మేము మొక్కలకి యూజ్ చేస్తాను. ఎటువంటి మొక్కలైనా గులాబీ మొక్కలని ఇంకొన్ని గులాబీలు మొగ్గలు వేస్తుంది, ఎటువంటి రకాల మొక్కలైనా సరే మనకి పూలు పూయటానికి చాలా తోడ్పడుతుంది. కూరగాయల మొక్కలకు కూడా ఇది చాలా అంటే చాలా ఉపయోగకరం అన్నమాట. ఒక మొక్కకి ఒక మగ్గుడు మాత్రమే పోయాలండి. ఇది నేను 2-3 లీటర్లు ఎక్కువే ఉంటాయి. ఇంకా అడుగున పేడ ఉంది. సగం వాటర్ అయిన తర్వాత మళ్ళీ వాటర్ పట్టుకుంటారన్నమాట. పట్టుకుని మొక్కలకి ఇస్తాను. నీరు మళ్ళీ పూలు పూయటానికి చాలా తోడ్పడుతుందని చెప్పా కదా. మళ్ళీ మొగ్గలు చూస్తున్నారు, 20 రోజులకు ఒకసారి ఇస్తూనే ఉన్నాయి వాటరు. మల్లె పూలు పూస్తూనే ఉన్నాయి. మీరు కూడా మల్లె మొక్కలకి, మందారాలకి, గులాబీలకి, అన్ని పూల మొక్కలకి ఇవ్వచ్చండి. కొందరికి వర్షాలు పడుతున్నా పూలు పూయకుండా ఉంటాయి, అసలు పూలు అన్నవి పూయట్లేదు అని కొందరు కామెంట్స్లో అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ నీరు చాలా ఉపయోగం అండి. పొయ్యండి 20 రోజులకు ఒకసారి, తప్పకుండా మీకు పూలు బాగా పూస్తాయన్నమాట. ఇది చాలా మంచి లిక్విడ్ ఫెర్టిలైజరు. ఇది కనుక దొరకకపోతే ఇందులో ఎన్పికే ఉంటుందన్నమాట. మనం ఎన్పికే యూరియా కొనే బదులు ఇది వాడుకోవచ్చు. ఆర్గానిక్గా ఇది వాడుకోవచ్చు. లేదు అరటిపండు తొక్కలు నానపెట్టి ఆ నీరైనా సరే ఇవ్వచ్చు. మాకు ఇవేం దొరకవండి అంటే ఎన్పికే ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు. పూలు పూయటానికి చాలా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఈ నీరు యూజ్ చేయండి. నా వీడియోలు ఫాలో అవుతూ ఉండండి. మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.